నెల్లూరు రూరల్ సజ్జాపురం గ్రామం నందు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి విచ్చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేసి స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సూచనలతో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు సహకారంతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోగలుగుతున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సజ్జాపురం గ్రామ సర్పంచులు, టీడీపీ నాయకులు, సజ్జాపురం గ్రామ సభ్యులు పాల్గొనడం జరిగింది. సజ్జాపురం గ్రామంలో 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్ని ఉల్లపాలెం సొసైటీ అధ్యక్షులు ప్రదీప్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు 116 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. సజ్జాపురం గ్రామానికి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో 81,50,000 రూపాయలతో రోడ్లు కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన 3 ఫేజ్ కనెక్షన్లు, వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా, అదేవిధంగా అభివృద్ధి రెండు కళ్ళలాగా చూస్తూ అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి శాసనసభ్యులు శివరెడ్డి గారు నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గతం నుంచి కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలంలో గ్రామాల్లో ఎక్కడ తగాదాలకు తావు లేకుండా, కక్షలు ఎక్కడా లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో మండలాన్ని గత 12 సంవత్సరాల నుంచి కూడా అదేవిధంగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఇంకా ఎలక్షన్స్ అప్పుడే ఏదో పార్టీలు, రాజకీయాలు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఏ అవసరం ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం వారి కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉన్నట్టు అందరికీ అన్ని విధాల మా శక్తి మేరకు అందరికీ ఏమున్నా కూడా శక్తి మేరకు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తాం. ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కూడా ఇప్పటికే జరుగుతున్నాయి. ఇంకా ఏదైనా చేయాల్సినా కూడా ఈ గ్రామంలో కూడా ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల్లో అవి కూడా శక్తి మేరకు చేస్తామని తెలియజేస్తూ, ఇంత మంచి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ జరుగుతున్న ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో లక్ష్యం ఒకటే, జెండా ఒకటే, అజెండా ఒకటే. నిరంతరం అభివృద్ధి 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 అదే పండాలో కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా కొనసాగిస్తామని మీ ద్వారా ప్రజలకు అందరికి కూడా తెలియజేస్తూ, ఈ మంచి ప్రభుత్వాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, శాసనసభ్యులు